వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీరు అసంతృప్తితో ఉన్నారు. మీరు మంత్రి పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ఒక ప్రచారం ఎల్లో మీడియా చేసింది. ఎంతవరకు వాస్తవది? మీరు ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టున్నారు కదా. పదవి కోసం డబ్బు కోసం జగనన్న ఈ రోజు కూడా నేను ఆశించలే. ఆయనతో కుటుంబంతో కలిసి ప్రయాణం చేద్దామని ఒకే ఒక దృక్పథంతోనే ఆయన రిజైన్ చేసిన రోజు ఫస్ట్ రోజు నేను పోయి రిజైన్ చేసి రావడం జరిగింది. నాతో కూడా 56 మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు. ఇది మామూలుగా రొటేషన్కి ఇంతకుముందు కూడా చెప్పిన మాటే మళ్ళీ చెప్పిన. కానీ ఎప్పుడైతే నాకు మంత్రి పదవి వచ్చిందో నన్ను డిప్యూటీ సీఎం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నాకు హృదయంలో ప్రత్యక్ష దైవం, ఆయనే కనబడతాడు. నా హృదయంలో కూడా దేవుడిగా నేను చూస్తున్నా. కారణం ఏమంటే నాకు ఎలాంటి స్వార్థం లే. నాకు 2 పోర్ట్ఫోలియోలు ఇస్తే కూడా నేను ఆయన ఏం చెప్తే ఆ విధంగా నడుచుకున్నా. నేను అవినీతి పరుడనే ఇంకోటి నా పైన ఏది రాదు. ఎల్లో మీడియాని ఈనాడిని జ్యోతి పేపర్ని నేను ఎదిరించినట్టు నేను, ఎందుకంటే నాకు ఏది సంపద లేదు వెనకాల, నేనేమి ఆక్రమణ సంపదలు ఏమి లేదు కాబట్టి నేను ఎదిరించిన. వాళ్ళు నా పైన కుట్రలు పడుతున్నారు. ఇంతకుముందు కూడా ఈ విధంగా కుట్ర పన్ని చంద్రబాబు నాయుడు ఆయన చాలామందిని జగనన్న గెలిపించిన వాళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చుకుంటే, ఇప్పుడు చనిపోయింది ఆమె ఆదికేశ్వర నాయుడు భార్య. ఆమె కూడా 30 కోట్లు ఇచ్చి నీకు మంత్రి పదవి ఇస్తానంటే ఒకే మాట అన్నా. నా ప్రాణం ఉండేంత వరకు ఒకవేళ నా 7th తాగేదానికి కూడా తెలుగుదేశం వాళ్ళకి అర్హత లేదు. వాళ్ళ శత్రువులకి, వాళ్ళ ఎస్సీలకి శత్రువులు, ఆ పార్టీకి నేను పోయే ప్రశ్నే లేదని చెప్పినా. ఎల్లో మీడియా ఎన్ని చేసినా ఇంకోటి ఎన్ని చేసినా నేను జగనన్నకి ఏ విధంగా, నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో ఎవరు విడదీయలేరు. మన అంబేద్కర్ ప్రపంచ చరిత్రలోనే ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకుని పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఆయనకి లేని అర్హత ఎస్సీల్ని ఇంగ్లీష్ చదవకూడదు, ఎస్సీల్ని అంటరాని వాళ్ళు, ఎస్సీ బిడ్డలు కూలోళ్ళు అనే బతకాలని చెప్పే ఈ చంద్రబాబు నాయుడికి, ఈ ఎల్లో మీడియాకి, ఇంకొకటికి వాళ్ళకి ఏమో అర్హత ఉండదో నాకు అర్థం కాల. అర్హత లేని వాళ్ళు అర్హతను గురించి మాట్లాడితే వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. చంద్రబాబు